400 ఎకరాలు నాకు దక్కకుండా చేస్తారా? మీ యూనివర్సిటీని ఇక్కడ లేకుండా చేస్తా. హెచ్సియు విద్యార్థుల మీద రేవంత్ రాజీవ్ పార్క్ పేరిట రివెంజ్ అస్త్రం వినియోగిస్తున్నారు. ఇక హెచ్సియు యూనివర్సిటీని మరో చోటికి తరలించాలని ఆలోచిస్తున్నారు. ఇక ఇప్పటికే 10,000 కోట్లు అప్పుగా తెచ్చి కంచగచ్చిబౌలిలోని 400 ఎకరాలు అమ్మి సొమ్ము చేసుకోవాలి అనుకున్న ప్రభుత్వానికి హెచ్సియు విద్యార్థుల ఆందోళన, సుప్రీంకోర్టు జోక్యంతో ఆ భూమి దక్కకుండా పోతుందనే కోపంతో విద్యార్థుల మీదే రివెంజ్ ప్లాన్ చేస్తుంది రేవంత్ సర్కార్. ఇక హెచ్సియు మరియు కంచగచ్చిబౌలి 1600 ఎకరాల్లో ఎకో పార్క్ ఏర్పాటు చేసి దానికి రాజీవ్ గాంధీ పార్క్ గా నామకరణం చేస్తే బాగుంటుందని తెలంగాణ మంత్రులు సీఎం రేవంత్ ముందు ప్రతిపాదన ఉంచినట్టు సమాచారం.